వినండి వినిపించండి వింటూనే ఉండండి అనగా అనగా అనగనగా. జనాలు టీవీలకి ఇంకా పూర్తిగా అలవాటు పడని రోజులవి. ఆ రోజుల్లో ఎలా ఉండేది అనే విషయం మీద చాలా ఆసక్తికరమైన ఒక కథ దొరికింది. ఆ కథను మీకు వినిపించబోతున్నాను. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా అనే శీర్షికలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. మీ ఆధారాభిమానాలకు ఈ అనగనగా షార్ట్ స్టోరీసు, లాంగ్ స్టోరీసు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి చాలా కామెంట్ చేసి ఉత్సాహపరుస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆ కథలు దొరికినప్పుడల్లా మీకు వినిపించాలనే కుతూహలం నాకు చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. అనగనగనగా జనాలు టీవీలకు ఇంకా పూర్తిగా అలవాటు పడని రోజులు. కాలనీలో చాలా వరకు పెంకుటిల్లే, కానీ అప్పటికే తరవాణి చద్దన్నం లాంటి అలవాట్లు పోయి ఇడ్లీ, దోశ, పూరి లాంటి టిఫిన్స్, తర్వాత కాఫీయో టీనో తాగి అలవాట్లు వచ్చేసాయి జనాలకి. సుబ్బమ్మ గారు మాత్రం ఇంకా తరవాణి చద్దన్నాలకి పరిమితం అయిపోయారు. 40 ఏళ్ల వయస్సు అప్పుడు సైకిల్ మీద రామచంద్రాపురం వెళ్ళిన ఆమె భర్త ఇక తిరిగి రాలేదు. ఆచూకీ కూడా దొరకలేదు. పిల్లలు లేరు. ఆస్తిలో వాటా వచ్చినా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు చిక్కుకొని ఆమె ఆలనా పాలన చూసే తీరిక ఎవరికీ లేకపోయింది. అప్పటి నుంచి రోజు పొద్దున్నే పూజానంతరం తరవాణితో అన్నం తినడం, తర్వాత రోజంతా మంచినీడు తప్ప ఎటువంటి ఆహారము ముట్టదు. పక్కింట్లో ఉండే శివాలయం పూజారి గారు సాయంత్రం పూట ఏ పండు ఫలము ప్రసాదంగా ఇస్తే తినడం, లేకపోతే మంచినీడు తాగేసి పడుకుంటూ ఉంటుంది. గత 10 ఏళ్ళుగా రాత్రి వంట, ఉదయం భోజనంతో గడిపేస్తోంది సుబ్బమ్మ. పూజ ముగించుకుని తినడానికి సిద్ధమవుతున్న సుబ్బమ్మకి వీధి తలుపు దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపిస్తే తలుపు తీసి చూసింది. తెల్ల కుక్కపిల్ల. ఏదైనా పెడతారేమోనని ఆశగా చూస్తోంది. అయ్యో రామా, నా దగ్గర ఏముంటుంది పిచ్చిమొహమా, ఏదో తరవాణి మీద బతికేదాన్ని, నీకేం పెట్టగలను అని తలుపు వేసేసి లోపలికి వచ్చేసింది సుబ్బమ్మ. తరవాణి గిన్నె తీసి తినబోతుంటే ఎందుకు మనసొప్పలేదు. గిన్నె అక్కడే పెట్టి మళ్ళీ వెళ్ళి తలుపు తీసింది. కుక్క అక్కడే ఉంది. సరేనని సగం అన్నం విస్తరాకులు కట్టి పట్టుకెళ్ళి కుక్కకు పెట్టేసింది. తిరిగొచ్చి మిగిలింది తను తినింది. ఆ రోజు సాయంత్రం కాస్త అన్నం ఎక్కువ వండింది. రోజు ఇదే తంతు. కుక్కకి తనకు తరవాణి సగం సగం. సంవత్సరం గడిచిపోయింది. తోడులేని సుబ్బమ్మకి కుక్కే తోడైంది. భర్త తరపు వచ్చిన ఆస్తి ఎకరం పొలం, చిన్న పెంకుటిల్లు. నమ్మకస్తుడైన రైతుకి కౌలుకిచ్చి దాని మీద వచ్చే పంటలతో అలా కాలక్షేపం చేస్తోంది సుబ్బమ్మ. రోజులానే విస్తరలో తరవాణి పెట్టుకుని వీధి తలుపు తీసిన సుబ్బమ్మకి కుక్కతో పాటు ఒక 7 ఏళ్ల పిల్లాడు కనిపించి నాకు పెట్టండి అనేసరికి ఏమి చేయాలో అర్థం కాలేదు. కుక్కకి పెట్టాలా, ఆ పిల్లవాడికి పెట్టాలా? గత సంవత్సర కాలంగా తననే నమ్ముకుంది కుక్క. అలాగనే పిల్లాడిని కాదని వాడి ఎదురుగానే కుక్కకి అన్నం పెట్టగలదా? పోనీ తన వాటా అన్నాన్ని కూడా ఇచ్చే రంతిదేవుడంతటి గొప్పది కాదే తను బతికేది ఒక పూట తిని తరువాణి అన్నం మీదాయే. ఒక క్షణం ఆలోచించి తెచ్చిన అన్నాన్ని కూడా లోపలికి తీసుకుపోయి మొత్తం అన్నాన్ని 3 వాటాలేసి 2 వాటాలు తెచ్చి ఒకటి కుక్కకి ఒకటి పిల్లాడికి ఇచ్చేసింది. అప్పటి నుంచి ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు. ఇంకో ఏడాది కూడా అలాగే గడిచిపోయింది. ఒకరోజు ఆ పిల్లాడు రాలేదు, మళ్ళీ ఎప్పుడూ రాలేదు. జీవితంలో రెండోసారి ఒంటరైనట్టు అనిపించింది సుబ్బమ్మకి. మనుషుల కంటే నువ్వే నయ్యరా, ఏ రోజు విడిచిపెట్టలేదు నన్ను అంటూ కుక్కతో మాట్లాడేది రోజు. 25 సంవత్సరాల తర్వాత తరవాణిపేటలో అన్నీ మేడలు, బంగ్లాలు అయిపోయాయి. ఒక్క సుబ్బమ్మ పెంకిటిల్లు తప్ప దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. కుక్క కూడా కాలం చేసిన తర్వాత సుబ్బమ్మ ఎవరినీ చేరదీయలేదు. పూర్తిగా ఒంటరిదైపోయింది. చూపు తగ్గింది. ఒక చూపేంటి, వినికిడి, ఓపిక అన్నీ ఎలాగో నెట్టికొచ్చేస్తుంది. ఒకరోజు సుబ్బమ్మ ఇంటి ముందు ఆగింది పడవంత కారు. ఎవరో యువ దంపతులు దిగారు కారులోంచి. సుబ్బమ్మ ఇంట్లోకి వెళుతుంటే చుట్టుపక్కల వాళ్ళు తొంగు చూస్తున్నారు ఎవరా అని. గంట తర్వాత ఇంటికి తాళం పడింది. సుబ్బమ్మని ఎక్కించుకుని కారు వెళ్ళిపోయింది.
విశాఖపట్నంలో ఒక బంగ్లాలో ఆహ్లాదకరమైన ఏసీ రూములో సోఫాలో కూర్చుని 20 ఇంచీల టీవీలో ఉదయం భక్తి కార్యక్రమాలు చూస్తున్న సుబ్బమ్మ పక్కన కూర్చుని ఉన్నాడు ఉదయ్. ఒక పేరు మోసిన హాస్పిటల్లో డాక్టరు. అతను ఒక అనాథ. చిన్నప్పుడు సుబ్బమ్మ పెట్టిన తర్వాణి అన్నం మీద బతికిన పిల్లవాడు. ఒక స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయంలో పెరిగి పెద్ద డాక్టర్ అయ్యాడు. తనలాగే అనాథగా పెరిగిన సంధ్యని వివాహం చేసుకున్నాడు. తన సుబ్బమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఏనాడు ఆమెను మర్చిపోలేదు. పరోక్షంగా కనిపెట్టుకునే ఉన్నాడు. చివరికి ఆసరా అయ్యాడు. టీవీ చూస్తున్న ఇద్దరిని పిలిచింది సంధ్య. డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మని ఇద్దరికి ప్లేట్లో తర్వాణి అన్నం వడ్డించింది. అద్భుతం అండి, అద్భుతమైన కథ. నిజంగా ఆ తర్వాణి అన్నం మరి మీరు రుచి చూశారో లేదో, పెద్దవాళ్ళు రుచి చూసే ఉంటారు అనుకోండి. మరి మీ పిల్లలకు కానీ మిగతా వాళ్ళకి మీరు రుచి చూపించారా? అసలు వాళ్ళు తినను ఏమిటి చద్దన్నం, ఏమిటి తర్వాణి అన్నా సరే కనీసం ఒక గోరుముద్దైనా రుచి చూపించారా? ఒకవేళ చేయించిపోతే ఆ ముచ్చట కూడా తీర్చుకోండి. తప్పకుండా ఈ తర్వాన్నం వాళ్ళకు కూడా తినిపించండి. రుచిగా ఎలా ఉంటుంది ఏంటి తెలుస్తుంది వాళ్ళకి. దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి. చాలా అద్భుతమైన కథ. దీంట్లో తెలిసింది ఏంటంటే వీలైనంత వరకు మనం కాఫీలు టీలు లాంటివి తగ్గించుకొని, ఇడ్లీలు దోశలు లాంటివి తగ్గించుకొని చక్కగా ఈ తర్వాన్ని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అలవాటు అయిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, అలవాటు కాని వాళ్ళకి కొద్దిగా నిద్ర వస్తుంది అని నాకు తెలిసింది. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఏది ఏమైనా ఆరోగ్యప్రదాయిని ఈ తర్వాణి అన్నం చాలా అద్భుతమైన కథండి. ఈ కథతో ఇన్స్పైర్ అయ్యి తర్వాణి అన్నం అప్పుడప్పుడు తినడానికి ప్రయత్నించండి. అలాగే తోటి వారికి కూడా రుచి చూపించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా